చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు చెప్పేటటువంటి అబద్ధాలని నిన్న కూడా చెప్పాడు. వైసీపీ అంటే విధ్వంసం అంట. నిన్న బాపట్ల జిల్లా వెళ్ళి బాపట్ల జిల్లాలో కూడా మా వేమూరు నియోజకవర్గం వచ్చి అక్కడ ₹1 కోటి ఖర్చు పెట్టి ఓ షో చేసి అక్కడ కూడా పచ్చి అబద్ధాలు చెప్పి వెళ్ళాడు. ఎవరిది చంద్రబాబు నాయుడు గారు విధ్వంసం అంటే? 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్న గ్రామ గ్రామాన సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, 17 మెడికల్ కాలేజీలు, అదేవిధంగా 38,000 స్కూళ్ళు నాడు నేడులో బాగు చేయటం, నెల్లూరు జిల్లాలో సంగం బ్యారేజీ, విజయవాడలో కృష్ణానదికి సంబంధించినటువంటి రిటైనింగ్ వాళ్ళు, అదేవిధంగా ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్, హాస్పిటల్, అనేక ఫ్లైఓవర్లు, ఇలా చెప్పుకుంటా పోతూ ఉంటే గ్రామ గ్రామాన ఏదైతే కొత్త అంగన్వాడీ కేంద్రాలు, పిల్లలకు నాణ్యమైనటువంటి విద్య, నాణ్యమైనటువంటి భోజనం, పిల్లలకు సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళు చదువుకోవడానికి సంబంధించినటువంటి అన్ని ఫెసిలిటీసు, ట్యాబులు, ఇంగ్లీష్ మీడియం, ఇది విధ్వంసమా చంద్రబాబు నాయుడు గారు? విధ్వంసం అంటే ఏంటి? నువ్వు ఈ 2 సంవత్సరాల్లో చేసావు చూడు, ఇది విధ్వంసం. ఈ భారతదేశ చరిత్రలో ఎవ్వడూ చేయనటువంటి విధ్వంసకరమైనటువంటి పరిపాలన నువ్వు చేసావు. 2 సంవత్సరాల నీ పరిపాలనలో ఒక్కటంటే ఒక సంక్షేమ పథకం ఇవ్వకపోగా, ఒక్కటంటే ఒక కొత్త బిల్డింగ్ కట్టకపోగా, ఒక్కటంటే ఒక స్కూల్ బాగు చేయకపోగా, 3,50,000 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల్లో నువ్వు అప్పులు చేసి రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేసి సిగ్గు ఎగ్గు కొద్ది కూడా లేకుండా మళ్ళీ విధ్వంసం అని మాట్లాడతావా? జగన్మోహన్ రెడ్డి గారు మంచి ప్రతిపాదనను తీసుకొని వస్తే దాన్ని నువ్వు విధ్వంసం అంటావా? నీకు మావిగన్ అంటే విధ్వంసమా? నీ కొడుకేమో మావిగన్ అంటే ఒకటేమో మాయ అంటాడు, మచిలీపట్నం అంటే విజయవాడనే విధ్వంసం అంటాడు, గుంటూరుని గన్ కల్చర్ అంటాడు. అసలు మీకు కనీసం బుద్ధి జ్ఞానం ఉండే మీరు మాట్లాడుతున్నారని అడుగుతా ఉన్నా. ఎవరిది విధ్వంసం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ మంచి పరిపాలన అందించాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇబ్బందులు పడకుండా, లక్షల కోట్ల రూపాయలు అప్పులతో కాకుండా ఏదైతే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు రాజధాని కారిడార్గా ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజల్ చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు మీరు దాన్ని విధ్వంసం అంటారా? విధ్వంసం అంటే మీది చంద్రబాబు నాయుడు గారు. మీ పరిపాలన మొత్తం విధ్వంసం. ఈరోజు రోజుకొక అత్యాచారం, 2 రోజులకో హత్య, సాక్షాత్తు నీ ఎమ్మెల్యేలే తెగబడి కామ ఎమ్మెల్యేలుగా ఈరోజు కామ క్రీడలు ఆడుతూ ఉంటే ఈరోజు ఒక్కరి మీద మీరు చర్యలు తీసుకున్న దాఖలాలు ఉన్నాయా? మీరు అధికారంలోకి రాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్ళని, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల్ని పూర్తిగా ధ్వంసం చేసి విధ్వంసకర పరిపాలనకి, రెడ్ బుక్ అనేటటువంటి ఒక పిచ్చి కుక్క పరిపాలనకి శ్రీకారం చుట్టి సిగ్గు లేకుండా మళ్ళీ విధ్వంసం అని మాట్లాడుతున్నావా? ఎవరిది విధ్వంసం? రెండోది వచ్చేటప్పటికి ఇక్కడ ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు అమరావతికి నామకరణం చేశారు. ఆయన పోయాడు కదా, తీసేయండి మరి దాన్ని కూడా. ఆయన నామకరణం